ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి. మేము చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల స్ట్రెస్, టైర్డ్నెస్, డిసప్పాయింట్మెంట్ ఇలా చాలా ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియో ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయించుకోవాలి అనుకునే వారికి హెల్ప్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. మేము చేసిన మిస్టేక్స్ ఏంటో, మీరు ఏ మిస్టేక్స్ చేయకూడదో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎవరిదైనా ప్రీ వెడ్డింగ్ షూట్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి, కానీ దాని వెనకాల చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ రియల్ స్ట్రెస్ ఎవరు మనకి ఎక్స్ప్లెయిన్ చేయరు. ప్లానింగ్ కరెక్ట్గా లేకపోతే షూట్ ఎంజాయ్ చేయలేం. మేము చేసిన మిస్టేక్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫోటోషూట్ వాడు చెప్పిన డేట్కి రాలేదు. మేము ఎందుకు రాలేదు అని కూడా క్వశ్చన్ చేయలేదు. అదిగో అన్న వస్తున్నా, ఇదిగో అన్న వస్తున్నా అన్నారు. ఈ డేట్స్లో ఫోటోషూట్ ఉంది కాబట్టి రిమైనింగ్ వర్క్స్ అన్ని తర్వాత షెడ్యూల్లో ఆర్డర్ ప్రకారం మేము పెట్టుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈ ఫోటోషూట్ ఆయన ఫోటోగ్రాఫర్ ఏం చేశారంటే, అన్న ఇవాళ కాదు రేపు అని చెప్పి చేశారు. ఫస్ట్ ఏమో హడావిట్ చేస్తారు. అరే 2 డేస్లో ఫోటోషూట్ ఉంది, మీరు అన్ని అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకోండి అన్నారు. ఒక్క అవుట్ఫిట్ ఐడియా ఇవ్వలేదు, ఏం చేయలేదు. అన్న అవుట్ఫిట్ సజెషన్స్ ఇవ్వండి అని అన్నా కానీ చెప్తా అని డిలే చేస్తారు. అప్పటికప్పుడు లిటరల్లీ నిజంగా చెప్తున్నా, షాపింగ్ వల్ల మాకైతే చాలా అంటే చాలా అమౌంట్ వేస్ట్ అయ్యింది. అప్పటికప్పుడు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని విత్ ఇన్ 1 or 2 డేస్లో ఏ అవుట్ఫిట్స్ వస్తాయి, ఏంటి, ఏ మ్యాచ్ అవుతాయి అని చెప్పి చాలా అంటే చాలా సెర్చ్ చేసి ఎలాంటి పడితే అలాంటి అవుట్ఫిట్స్ తీసుకున్నాం. బేసిక్గా నేను ఒక ప్లాన్ అనుకున్నా, ఈ సాంగ్ ఉంది, ఈ లొకేషన్స్లో ఈ డ్రెస్సెస్తో నేను ఫోటోషూట్ చేయించుకోవాలి అని. ఫోటోగ్రాఫర్ చేసిన మిస్టేక్స్ వల్ల, డేట్ కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అప్పటికప్పుడు 1 or 2 డేస్లో ఏ ఐటెం అయితే డెలివరీ ఉందో అదే డ్రెస్ నేను తీసుకొని వేసుకోవడం జరిగింది. డ్రెస్సెస్ విషయంలో నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. మీరు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వన్స్ ఫోటోగ్రాఫర్ డేట్స్ కన్ఫర్మ్ అయినాక ఈ డేట్లో వస్తానంటేనే మేము మీకు అడ్వాన్స్ పేమెంట్ చేస్తామని చెప్పండి. ఫోటోషూట్ లొకేషన్స్ ఎప్పుడైనా నియర్ బై ప్లేసెస్ చూసుకుంటే బాగుంటుంది. నియర్ బై ప్లేసెస్ అంటే మన ఇంటి పక్కన, మన ఆఫీస్ పక్కన కాదండి నేను చెప్తుంది. ఒక లొకేషన్ బాగుంది అనుకున్నప్పుడు ఆ లొకేషన్తో పాటు దాని నియర్ బై లొకేషన్స్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టైం ట్రావెల్ తక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వం, ఇంకా మంచి అవుట్పుట్ రావడానికి బాగుంటుంది. ఈస్ట్ ఒక షూట్ ఉంటే వెస్ట్కి ఒక షూట్ ఉంది. సో మాకు 2 days షూట్లో 1 day మొత్తము ట్రావెలింగ్కే అయిపోయింది. సెకండ్ మిస్టేక్, ఫోటోగ్రాఫర్ ప్రాపర్గా ప్లేసెస్ అనేది అరేంజ్ చేయలేదు. ఇక్కడికి ఫస్ట్ కాల్ చేసినప్పుడు, అన్న ఈ లొకేషన్ రండి, ఇక్కడ చాలా బాగుంటుంది అంటారు. మేము వెళ్ళిన 2 hours-కి 3 hours-కి వచ్చేవాళ్ళు. అక్కడ ఓపెన్ చేయలేదంటే, సరే అన్న ఇక్కడ కాదు వేరే దగ్గరికి వెళ్దామని ఒక ప్లేస్కి 3-4 times అనేది తిప్పడం జరిగింది. ఆ త్రూ అవుట్ ఫోటోషూట్ జర్నీ మొత్తం అటు వెళ్ళామా ఇటు వెళ్ళామా తిరగడమే సరిపోయింది. కానీ ఇంకెక్కడ టైం ఉంటుంది ఫొటోస్ దిగడానికి, ఏమన్నా సాంగ్ తీయడానికి ఇంకెక్కడ టైం ఉంటుంది? అటు వెళ్ళి ఇటు వెళ్ళే గ్యాప్లోనే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోయాం. వన్స్ ఫోటోగ్రాఫర్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ ఒక పాట సాంగ్ చేయించుకున్నప్పుడు దానికి తగ్గ డెడికేషన్ అనేది చూపించాలి. థర్డ్ మిస్టేక్, డ్రెస్ కలర్స్ కానీ ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవాలి, నువ్వు తీసుకున్న లొకేషన్కి అండ్ ఏ టైప్ ఆఫ్ కలర్స్ వేసుకుంటే ఫోటోలో మనకి ఎప్పుడైనా రియల్గా ఒక కలర్ కనిపిస్తుంది, కెమెరాలో ఒక కలర్ కనిపిస్తుంది. యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ అయ్యుండి ఏ కలర్ సెట్ అవుతుంది, కెమెరాలో ఏ కలర్ వేసుకుంటే అవుట్పుట్ మంచిగా వస్తుంది అనేది కూడా మాకు సజెషన్ ఇవ్వలేదు. మా అమ్మ అప్పటికి చెప్తుంది, పింక్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్ ఇలాంటి ఫొటోస్లో బాగా వస్తాయని. మనం ఎందుకంటాం, మనం వినాం కదా, ఫోటోగ్రాఫరే చెప్పలేదు కదా, నాకు నచ్చినవి నేను వేసుకుంటానని నేను లైట్ కలర్లు తీసుకోవడం జరిగింది. అందుకే అప్పుడప్పుడు అమ్మ చెప్పే మాట కూడా వినాలంటారు. నేనైతే వినలేదు ఫ్రెండ్స్, మీరు వినండి. అలాగా మీరు కూడా చెప్పిన మాట వినకుండా ఆ కలర్ వేసుకొని ఉంటే బాగుండేది, అవుట్పుట్ బాగా వచ్చేది అని తర్వాత ఫీల్ అవ్వకండి. మీకేమైనా ఐడియా ఉంటే, మీరు ఎవరైనా ఫోటోషూట్ చేయించుకోవాలి అని అనుకుంటే పింట్రెస్ట్లో చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్, ఐడియాస్ ఉంటాయి. బెటర్ టు సేవ్ చేసుకోవడం పెట్టడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొద్దు. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5 కల్లా బీచ్లో ఉండండి అని అన్నారు. వాళ్ళు తీరా చూస్తే 9కి వచ్చారు. 1 hour 2 hours ఏదో ఫోటోషూట్ ప్లాన్ చేశారు. నెక్స్ట్ 11కి క్లోజ్ చెప్తే ఆఫ్టర్నూన్ 4 వరకు మేము ఆ కార్లో ఆ ఎండలోనే ఉండాల్సి వచ్చింది. మీకు ఆఫ్టర్నూను బీచ్లో ఫొటోస్ రావని తెలిసినప్పుడు మీరు ఎర్లీ మార్నింగే రావాలి. అంతేగాని ఎండలో నుంచోబెట్టి ఇది చేసి, అన్న అలా రావట్లేదు, ఎండలో రావట్లేదు అంటే మీకు ఆల్రెడీ ఎండలో బీచ్లో ఫొటోస్ రావు అన్న విషయం తెలిసినప్పుడు మీరెందుకు ఆఫ్టర్నూన్ టైంలో ఫొటోస్ తీయాలి? నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది, చాలా అంటే చాలా ఇరిటేషన్గా అనిపించింది. మొత్తం టైం వేస్ట్ చేసి 11 నుంచి 4 వరకు ఖాళీగా కూర్చోబెడతా ఎవరికి టైం వేస్ట్? మాకే టైం వేస్ట్ అయ్యింది. పెళ్ళన్నప్పుడు చాలా పనులు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టుకొని ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రాపర్ టైమింగ్స్ అని ఇవ్వాలి. 3కో 4కో స్టార్ట్ చేశారు. నాకు అసలు ఈ ఫొటోస్ నచ్చను కూడా నచ్చలేదు.
అరే ఎందుకు వెళ్ళామా, అనవసరంగా తీయించుకున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది ఒక్కొక్కసారి కొన్ని ఫొటోస్ చూస్తుంటే. మీరు మాత్రం ఎప్పుడైనా ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ ఏదైనా ఫోటో షూట్లు ప్లాన్ చేసుకుంటే ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైం చూసుకోండి, కానీ మాకులాగా నిట్ట మధ్యాహ్నం ఎండలో పడి తిరగకండి. ఉన్న కొంచెం కలర్ ఇవన్నీ పోగొట్టుకోకండి, ఎందుకంటే కెమెరా వాళ్ళని ఫోటో వాళ్ళని చూడరు. పెళ్లి కూతురు ఆర్ పెళ్లి కొడుకు అంటే మన మీదే కాన్సన్ట్రేషన్ అందరికీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మన మొహాలు మనమే మంచిగా చూసుకోవాలి. కొంచెం ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చెయ్యొద్దు, నేను నిజంగా చెప్తున్నా. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేము. పెళ్ళికి 2-3 డేస్ ముందు ఫోటోషూట్ జరిగింది మాది. నీకెందుకన్నా నేను ఒక 20 డేస్ ముందు మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాము, మీ పెళ్ళి స్క్రీన్లో వేసుకోండి మీ సాంగ్ ఏదైతే ఉందో అన్నారు. ఆ 20 డేస్ ల్యాక్ చేసి కరెక్ట్గా మ్యారేజ్ ఏదైతే ఉందో మ్యారేజ్ డేటు దానికి కరెక్ట్గా 2 డేస్ ముందు అయితే చేయడం జరిగింది. అటు తిరిగి ఇటు తిరిగి ఆ టైర్డ్నెస్, ఒక పక్క వర్క్స్ అవ్వక ఆ టెన్షన్స్, అసలు ఆ టెన్షన్స్లోనే ఉన్నాం. లిటరల్లీ నేనైతే నా ఫోటోషూట్ ఎంజాయ్ చేయలేదు. ఫోటోషూట్ చేయించుకోవాలి అని అనుకుంటే అట్లీస్ట్ 10 డేస్ అయినా బిఫోర్ చేయించుకోండి. దానివల్ల ఎలాంటి టైర్డ్నెస్ ఉండదు, హరీబరీగా చేసాము అని ఉండదు. ఒక్కోసారి టైం లేనప్పుడు ఎక్కువ స్టిల్స్ దిగడానికి కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావాలి అనుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. 2 డేస్ జరిగింది. మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే అయిపోయేలోపు 1 వరకు అయింది. మార్నింగ్ 5 ఎక్కడ, నైట్ 11 ఎక్కడ. ఫేసెస్ ఎలా ఉంటాయి, నువ్వు ఎంత బాగా తీసుకోవాలన్నా, ఎంత మంచి కెమెరా అయినా, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా ఫేస్లో ఆ స్ట్రెస్, ఆ స్లీప్ లేకపోతే ఫేస్ ఎలా కనిపిస్తుంది? నువ్వు అప్పుడు తీయించుకొని కూడా వేస్ట్ కదా. మేము చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే. మార్నింగ్ 5కి వెళ్ళి నైట్ 12కి 1కి రావడం. ఇంట్లో వాళ్ళ చేత అయితే ఫుల్ ఎన్ని అక్షంతలు కావాలంటే అన్ని అక్షంతలు పెళ్ళికి ముందు మాకు, మా హస్బెండ్కి. ఏం చేస్తాం చెప్పండి, మావేమో పల్లెటూర్లు. పెళ్ళికి ముందు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఊరు దాటించరు, అది పెళ్ళికి 2 రోజుల ముందు. ఇంట్లో వాళ్ళతో ఎట్లుంటుంది చెప్పండి. మన హ్యాపీనెస్ కోసం మనమేమో ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటాం, ఇంట్లో వాళ్ళకేమో అది తెలియదు. వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళకు ఉంటాయి కదా. ఫోటోషూట్ అంటే చాలా మెమరీస్, ఫుల్ ఫన్, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసేది. కానీ పెళ్ళికి 1 or 2 డేస్ ముందు ఏదో అర్జెంటుగా తీయాలి, తీసుకోవాలి, చేయాలి, చేసాము, కావాలి, తప్పదు ఇంకా అన్నట్టు మాత్రం మీరు ఎప్పుడు చూడకండి. అట్లీస్ట్ మ్యారేజ్కి 10 to 15 డేస్ ముందైనా మీరు మీ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ప్లాన్ చేసుకోండి అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. మాకులాగా ఇది చేయొద్దు. మీకు ఎందుకు బ్రో మేము ఇస్తామన్నారు, పెళ్ళికి ఇంకా స్క్రీన్ వేయించుకుంటే మా పరువంతా పోయేది. ఎందుకంటే పెళ్ళికి 1 or 2 డేస్ ముందు జరిగి ఉంటే ఇంకెక్కడ ఇస్తారు? ఇన్విటేషన్ వీడియో అడిగితే ఇవ్వరు. వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాము, మీరు డేట్స్తో తిరుగుతుంది కదా హెలికాప్టర్ లాగా, అవన్నీ వేసి సేవ్ ద డేట్ అని ప్లాన్ చేసుకొని పెట్టుకుంది. వాట్సాప్ స్టేటస్కి ఫ్రెండ్స్ ఇన్విటేషన్ పెట్టుకోవడానికి కాకుండా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చూసుకుంటాము? ఆలోచించుకోండి మీరే, నేను ఎందుకు చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ అవుట్ఫిట్స్ చేంజ్ అవ్వడము, లాంగ్ డిస్టెన్స్లు, లాంగ్ ట్రావెల్, విత్ ఇన్ మ్యారేజ్ 1 or 2 డేస్ బిఫోర్, ఇవన్నీ ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం, టైర్డ్గా అనిపిస్తుంది, మనకి టైం ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్రపోవాలి, మంచి ఫుడ్ తీసుకొని ప్రాపర్గా స్లీప్ ఉంటేనే మనం ఏ మేకప్ వేయకపోయినా కానీ మన ఫేసెస్ ఉన్నట్లు వస్తాయి, బాగానే ఉంటుంది. షూట్ రోజు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవ్వాలి అండ్ ఎంతో కొంత ఫన్ అనేది ఉంటుంది. సో లాస్ట్ బిఫోర్ డేస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ స్ట్రెస్కి ఆ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, నెంబర్ ఆఫ్ అవుట్ఫిట్స్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఫుల్ టైర్డ్, స్ట్రెస్ ఫీల్ అయిపోతారు, మీకు ప్రాపర్ స్లీప్ ఉండదు. సో మా ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్న కొన్ని పాయింట్స్, షూట్ పెళ్ళికి ముందు 1 or 2 డేస్ ముందు పెట్టుకోవద్దు, అట్లీస్ట్ 15 డేస్ ముందు అయినా ప్లాన్ చేసుకోండి. లాస్ట్ మినిట్ షాపింగ్లు అయితే అసలే పెట్టుకోవద్దు. నాకులాగా ఏం వేసుకోవాలి, మనకు నచ్చినవి వేసుకోవాలనుకుంటాం, లాస్ట్ మినిట్ షాపింగ్లు పెట్టుకుంటే అలాంటివి అవ్వవు. లొకేషన్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. షూట్స్ ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే బ్రైడ్స్కి మెయిన్ ఇంపార్టెంట్ రెస్ట్ ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు. రెస్ట్ తీసుకొని హెల్తీగా ఎంజాయ్ చేస్తూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోండి తప్ప టైర్డ్నెస్తో, స్ట్రెస్తో అరే ఏంది గోలా అనవసరంగా చేయించుకుంటున్నామా అన్నది పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ మెమరీస్ అనేవి లైఫ్ టైం ఉండిపోతాయి. అవి మనం తీసుకునే ఫొటోస్ కొంచెం బ్లాక్గా వచ్చినా, హీట్కి ఇట్లా వచ్చినా ఆ మెమరీ, ఆ ఫొటోస్ ఎంతవరకు చూస్తాము ఫోన్లో ఉంటాయి, బట్ మెమరీ అనేది లైఫ్ టైం మెమరీ బ్రెయిన్లో సేవ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ సేవ్ అవుతుంది, అరే ఎంత బాగా ఎంజాయ్ చేసినాము, ఇది నా డ్రీము ప్రీ వెడ్డింగ్ షూట్, నేను చేయించుకొని మంచి పని చేసుకున్నా అన్నట్లు ఉండాలి. కానీ అరే అనవసరంగా చేయించుకున్నాను, మనీ వేస్ట్ తప్ప ఏం లేదు, ఈ చిరాకేంటి అన్నట్టు ఉండొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ ఫొటోస్ కన్నా సాంగ్స్ కన్నా మన మెమరీస్ అనేది లైఫ్ టైం మెమరీస్. ఒక రోజు 2 రోజులు ఉండేది కాదు, మనకు బతికినంత కాలం గుర్తుంటుంది. సో హ్యాపీగా అయ్యేటట్టు పర్ఫెక్ట్గా మెమరీస్ అన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఎక్కడ సేవ్ చేసుకుంటారు? గ్యాలరీలో కాదు, అట్లా సేవ్ చేసుకోండి. మీరు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ మిస్టేక్ మీకు రిలేటబుల్గా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వెడ్డింగ్ టిప్స్, మ్యారేడ్ లైఫ్, రియల్ ఎక్స్పీరియన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.